ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24 వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఉదయకాలం దేవుని వాక్యంలో చూస్తే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ప్రియమైన వాళ్ళారా, ఒక మాట మనం గమనిస్తే భూమి మీద ఎంతో మంది పుట్టినారు, ఎంతో బలాఢ్యులు ఉన్నారు, ఎంతో తెలివైన వారు ఉన్నారు. ఈనాడు ఎంత బలవంతులు ఉండే భూమి మీద అంటే మన పక్కన హైదరాబాద్లో గోల్కొండ కోట అని ఉంది. గోల్కొండ కోటకు ఆ కోట గోడలు కట్టిన విధానం చూస్తే ఎంతో బలమైన రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. వాటిని మలవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. వాటిని అక్కడ సమకూర్చి ఒక క్రమమైన పద్ధతిలో దాన్ని అమర్చి కట్టడానికి ఎంతో సమయం పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుండొచ్చు. అయితే అది చూస్తే ఒక విచిత్రం, ఒక అద్భుతం. ఎందుకంటే ఇంకా ఎన్నో కట్టడాలనే ప్రపంచంలో తెలియదు, కానీ ఈ గోల్కొండ గురించి మాత్రమే ఆలోచన చేస్తే అప్పుడున్న మనుషులు ఎంతో బలంగా ఉన్నారు. కాబట్టి ఈ టెక్నాలజీ, క్రేన్స్, జేసీబీలు, ఈ పొక్లైన్స్ ఏవి లేని టైంలో అంత పెద్ద రాళ్లను తీసుకొని పోయి అమర్చగలిగినారంటే వారు ఎంత బలవంతులు ఆలోచన చేయగలుగుతాం. అంటే అంత బలమైన వాళ్ళు ఈనాడు బతికిలేరు. అంటే ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళు. సొలొమోను గురించి బైబిల్ చెప్పింది, ఆయన అసలు జ్ఞాని పుట్టడు అని రాయబడ్డది. అంత జ్ఞానవంతులు ఉన్నారు. ఆ జ్ఞానవంతులు ఈనాడు లేరు, ఎంతోమంది చనిపోయినారు. ప్రియమైన వాళ్ళారా, గమనించవలసిన విషయం ఏంటంటే ఆరోగ్యవంతులు ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్యం ఉన్నదని సచ్చేదాకా ఎట్లాంటి రోగం రాని వాళ్ళు చనిపోయినారు. అంటే మనకు బలంగా ఉన్న, జ్ఞానంగా ఉన్న, ఆరోగ్యంగా ఉన్న మరణమును దాటడం చాలా కష్టం. అంటే అది ఏ ఒక్క మనుషునికి కూడా మరణం అనేది లేదు అని చెప్పుకున్నట్టు లేరు. ఇది మన యొక్క గమనం ఉంచాలి. కేవలము మరణం మీద విజయం పొందిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఏకైక చరిత్రకారుడు, ఏకైక సృష్టికర్త, ఏకైక బలమైన వ్యక్తి, జ్ఞానమైన వ్యక్తి, ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. చరిత్రకు ఆధారమైన యేసు ప్రభు, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వంగా శకాని తరాలను విభజించి నిలబడిన ఏకైక దైవమైన మనుషుడు యేసు ప్రభు మాత్రమే. ఎంత ఔన్నత్యం చూడండి. ఆయన ఏమైనాడు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తమంతా చిందించినాడు. ఆ రక్తం వలన సర్వలోక మానవులకు పాప విముక్తి ఇచ్చినాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు. 3వ దినాన ఆయన సజీవుడై లేచినాడు. అందుకై నువ్వు నేను ఆరాధన చేయాల. ఆయన సజీవుడు, మృతుడు కాదు. యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవమును అని చెప్పినాడు. ఆయన జీవం అనేది ఎప్పుడు చచ్చిపోదు కదా, జీవం అన్నాడు. వేరే వాళ్ళు అంటారు నేను వెలుగుని అంటారు, వెలుగారు. నేను దేవుణ్ణి అంటారు, వారికి ఉండే లక్షణాలు లేవు. ఎవరు మనుషులుగా ఉన్నారు. కానీ ఏకైక దేవుడు యేసు ప్రభు సమాధి ప్రపంచంలో ఈనాటికి తెరవబడి ఉంది. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. అంటే ప్రతి బలమైనని బంధిస్తుంది, ప్రతి జ్ఞానవంతుని బంధిస్తుంది, ప్రతి ఆరోగ్యవంతుని బంధిస్తుంది. ఏ కులస్తునైనా, ఏ దేశస్తునైనా మరణం అనేది బంధిస్తుంది. బంధింపబడని ఏకైక సామర్థ్యము, బలం కలిగిన ప్రభు యేసు ప్రభు మాత్రమే అని మనం ఎరగాల. యేసు ప్రభు మాత్రమే మన దేవుడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఆ గొప్ప దేవుణ్ణి మనము ఉదయం ఆరాధన చేయడానికి వచ్చినాం. సజీవుడైన దేవుని ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఇంతవరకు కాపాడినావు. నీ యొక్క ఔన్నత్యము, ఘనత ఎంత ఉన్నతంగా ఉందో అందుని బట్టి స్తుతిస్తున్నాం. మా జీవితంలో నమ్మకంగా నేను వెంబడించిన కృపనీయమని బలహీనలు మనం ఒప్పుకొని నీ అత్యున్నతమైన కృప చేత మనం నడిపిస్తున్నాను బట్టి స్తుతిస్తూ, తండ్రి, మరణము నిన్ను అధికారం చేయలేకపోయింది. నీ ఔన్నత్యాన్ని బట్టి నేను విశ్వసించిన వారికి కూడా ఆ స్థితి ఇస్తున్నందున స్తుతిస్తూ యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.